మన తెలుగు జాతి గర్వించదగ్గ ఎన్ఆర్ఐ నాయకులు అమెరికాలో వ్యాపార రంగంలో తన ప్రత్యేక గుర్తింపుని సృష్టించుకొని సమాజ సేవలో అగ్రగామిగా నిలిచిన వ్యక్తి. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి బలమైన పునాది స్తంభం. ఎన్ఆర్ఐ టీడీపీ యుఎస్ఏ కోఆర్డినేటర్ మన ప్రియతమ నాయకులు శ్రీ కోమటి జయరాం గారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జన సైనిక కుటుంబ సభ్యులు, అలానే బీజేపీ కుటుంబ సభ్యులు ఇంతమంది మధ్యలో మన ప్రియతమ నాయకుడు అలాంటి లోకేష్ గారు ఈరోజు మన మధ్యలో ఉండటం అనేది చాలా గర్వపడాల్సిన విషయం. లోకేష్ గారు ఏదో పొలిటికల్ క్యాంపెయిన్ కోసమో పార్టీ పరంగానో రాలేదు. ఒక ఐటీ శాఖ మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా మనకిచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసం ఆయన ఈరోజు ఈ డల్లాస్ కార్యక్రమానికి ఒప్పుకోవటం, ఇక్కడికి రావటం అనే దానికి మనందరం కూడా ఆయన అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయన 4 రోజుల ట్రిప్ కూడా కేవలం ఒక బిజినెస్ ఫోకస్గానే ఈ ట్రిప్ రావటం. మనం అడిగిన వెంటనే ఇంతకుముందు ప్రామిస్ చేశారు, మీరు ఏదో ఒక సిటీలో తెలుగు తమ్ముళ్ళని, కూటమి సభ్యులందరినీ కూడా మీరు కలవాలి అన్నప్పుడు ఆయన ఈ కార్యక్రమానికి ఒప్పుకోవటం, ఈ డల్లాస్ తెలుగుదేశం సభ్యులు, బీజేపీ సభ్యులు, జన సైనికులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఒక 5 రోజుల సమయంలోనే ఇంత అద్భుతంగా నిర్వర్తించారంటే వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. లోకేష్ బాబు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా మనలో ఒక ఎన్ఆర్ఐ. ఈ దేశంలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా ప్రజాసేవనే ఎన్నుకొని ప్రజాసేవలోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ తండ్రి బాటలో, తాత బాటలో నడిచి ప్రజాసేవలో ఉండాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావటం ఈ గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో మనందరం చూస్తూనే ఉన్నాం. ఆయన ప్రతిభ ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాల్లో మనందరం చూసాం. యువగళం పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని పీడిస్తున్న ఒక రాక్షస పరిపాలనని అంతమొందించటంలో లోకేష్ బాబు గారి 226 రోజుల పాదయాత్ర 166 సీట్లకి తీసుకొచ్చే విధంగా చేసిందంటే ఆయనకున్న పట్టుదల అందరం ఊహించాం. మనందరం కూడా ఈ దుర్మార్గుడు పాలనలో ఈయన బయటికి వెళ్తా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనేది ఉన్నా కూడా నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల కోసం వెళ్తాను, ప్రజల ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఉంటాను అని మన నారా లోకేష్ బాబు గారికి మనందరం అభినందించాల్సింది. అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో ఆవిర్భవించిన తెలుగుదేశం అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల ప్రస్థానం కూడా అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా ఆ ప్రయాణంలో రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాలలో కూడా కీలకమైన పాత్ర పోషించే విధంగా ఆయన చేస్తున్నాడు. అంటే మనందరం ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి సభ్యులందరం కూడా ఆయనకి అండగా నిలబడాలి, నిలబడతాము అని మేమందరం కూడా ప్రామిస్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి హైటెక్ సిటీ తీసుకొస్తే మన లోకేష్ బాబు గారు ఏం తెచ్చాడో మీకు తెలుసు. సంవత్సరం 3 నెలల్లో ఎవడి వల్ల కానీ మనందరం ఇక్కడ గూగుల్లో పనిచేయడానికి చాలామంది వచ్చి ఉంటారు. అలాంటి గూగుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి పొగట్టం కాదు, జరిగిన విషయాలు. 1.5 సంవత్సరం క్రితం ఆంధ్ర రాష్ట్రం అధోగతిలో ఉంది. అలాంటి దాన్ని రీబిల్డ్ చేసి ఒక ట్రాక్ మీద పెట్టి 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్కి ఆ క్రెడిట్ గోస్ టు లోకేష్ బాబు, నన్ అదర్ దెన్ దట్.
మనందరికీ ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను ఈ దేశం వచ్చిన దగ్గర నుంచి ముగ్గురిని చూశాను. అన్న ఎన్టీఆర్ని రిసీవ్ చేసుకున్నాం, మా బాబు గారితో కలిసి ప్రయాణం చేశాం. ఈరోజు చాలా గర్వంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు. ఇంకొక 40 సంవత్సరాలైనా కానీ ఈ పార్టీని సరైన మార్గంలో నడిపించగలిగిన మన యువ నాయకుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడుతున్నాం. ఇప్పుడు ఈరోజే ఉంది, మనందరం చూసాం. 9:30కి ఫ్లైట్ దిగారు. 15-20 మినిట్స్ ఒక కప్పు కాఫీ తాగి స్నానం చేసి మన మధ్యలోనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. 4 మీటింగ్లు. ఆయన వచ్చింది బిజినెస్ మీటింగ్, మళ్ళీ ఈ మధ్యలో కూడా బిజినెస్ మీటింగ్ చేసుకుంటూ మనందరి మధ్యలోకి వచ్చినందుకు మనందరం కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఆయనకి మనస్ఫూర్తిగా మనందరం భవిష్యత్ తరాల్లో కూడా ఎన్ఆర్ఐస్, అమెరికానే కాదు ప్రపంచంలో ఉన్న ఏ ఎన్ఆర్ఐ అయినా కూడా మీరు చేసే ప్రతి మంచి కార్యక్రమానికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, మీరు మాకు ఇచ్చిన అవకాశానికి తెలుగు తమ్ముళ్ళందరి తరఫున, భారతీయ జనతా పార్టీ సభ్యులందరి తరఫున, జన సైనికులందరి తరఫున కూడా మరొకసారి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ నూతన శక్తి, ఆధునిక ఆలోచనల ఆర్కిటెక్ట్, విద్యలో వినూత్న మార్పులు, టెక్నాలజీలో ప్రపంచ స్థాయి అవగాహన, పిల్లల కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం శ్రమించే నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు. శ్రీ హరిహర పీఠం వేద పండితుల తరఫు నుంచి ఆశీర్వచనాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. పండితుల్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. వృషభో నయుద్ధో ఘనాఘనః క్షోభనశ్చర్షణైనాం సంక్రందనో నిమిష ఏకవీరశతగుం సేన అజయత్సాకమింద్రః సంక్రందనేన నిమిషేణ జుష్ణునా యుత్కారేణ దుష్ట్యవనేన ధృష్ణునా తదింద్రేణ జయత తత్సహధ్వం యుధో నరాయుషు హస్తేన వృష్ణా స ఈషు హస్తైః స నిషంగభిర్వశీ సస్రష్ట స యుధో ఇంద్రో గణేన సకం సృష్టజిత్ సోమపాబాహుషర్ధ్యోర్ధ్వధన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పతే పరిదీయారథేన రక్షోః మిత్రాగం అపబాధమానః ప్రభంజన్ సేనా ప్రమృణో యుధాజయన్నస్మాకమేధ్యవితా గోత్రభిదంగోవిదం వజ్రబాహుంజయంతమజ్మ ప్రమృణంతమోజసా ఇమగుంసజాత అనువేరయధ్వమింద్రగుంసఖాయో నో సగురభధ్వం ఇతే వాతే పునన్నివేత్న్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. వంశాభివృద్ధిరస్తు అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తు ధనకనకవస్తువాహనాసిద్ధిరస్తు విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీ హరిహర పీఠం వేద పండితులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీ ఆశీర్వచనాలు ఇచ్చినందుకు. Ladies and gentlemen, please put your hands together as we welcome the future of Telugu leadership, the future of development, Sri Nara Lokesh Garu. మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము లోకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. జై లోకేష్ బాబు.